హాయ్ గైస్, హ్యాపీ దివాళీ అందరికీ. ఈరోజు తెలుసు కదా మూవీ చూసాను. మూవీ నాకు చాలా బాగా అనిపించింది. స్క్రిప్ట్ రైటింగ్ చాలా యూనిక్గా ఉంది. డైలాగ్స్ రైటింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ నీరజా కోన కదా, ఫీమేల్ డైరెక్టర్, చాలా బాగా రాశారు యాక్చువల్లీ. మేబీ తను ఫీమేల్ అయి ఉండడం వల్ల మరి విమెన్ ఇమోషన్స్ ఉంటాయి కదా, చాలా బాగా పోర్ట్రే చేశారు. అంటే కొన్ని సీన్స్లో హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా వాళ్ళు ఫీల్ అయ్యేవి, ఉమెన్ ఎలా ఫీల్ అవుతారు, ఆ ప్లేస్లో ఉంటే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు, ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఒక జెలసీ వచ్చిన, ఒక లవ్ చేసిన, బ్రేకప్ అయినా, నా అనుకునే వాళ్ళు మోసం చేసిన ఎట్లా ఫీల్ అవుతారో ఆ ఎమోషన్స్ అన్నీ చాలా బాగా షోకేస్ చేశారు. హీరో సిద్ధు సిద్ధు అయితే యాక్షన్ చాలా బాగా చేశారు ఎమోషనల్ సీన్స్లో. హీరోయిన్స్కి హీరోకి మధ్య కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి కదా, వాటిల్లో అంటే అమ్మాయి దగ్గర డైరెక్ట్గా ఓపెన్ అవ్వకుండా కానీ తన ఎమోషన్ తెలిసేటట్టు చాలా బాగా పోర్ట్రే చేశారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఈగోయిస్టిక్ అండ్ సాడిస్టిక్ లాగా బిహేవ్ చేస్తారు అనిపిస్తుంది సిద్ధు కొన్ని సీన్స్లో. బట్ బాగా పోర్ట్రే చేశారు తనకిచ్చిన క్యారెక్టర్ని. డైలాగ్స్ నాకు బాగా నచ్చాయి. ప్లాట్ కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటుంది. బట్ చూడ్డానికి ఇట్స్ ఎ మూవీ కాబట్టి బాగుంది చూడ్డానికి. అంటే శ్రీనిధి శెట్టి సిద్ధు ముందు లవ్ చేసుకుంటారు. అతని ఎక్స్ లవర్ శ్రీనిధి శెట్టి, తన వైఫ్ వచ్చేసి రాశి ఖన్నా. బేసికల్గా సిద్ధు ఈ మూవీలో ఒక ఆర్ఫన్, అంటే అనాథ. అతనికి ఒక ఫ్యామిలీ, పిల్లలు కావాలి, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక వైఫ్, పిల్లలు, ఒక ఇల్లు అని అతనికి ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఇట్లా నాకెవరు లేకుండా పెరిగా కాబట్టి ఒక 10 మంది చుట్టూ నేను ఉండాలి అనే థాట్ ప్రాసెస్లో అతను పిల్లలు కావాలనుకుంటారు. కానీ శ్రీనిధి శెట్టిని ఫస్ట్ లవ్ చేసినప్పుడు తను జెన్జీ కైండ్ ఆఫ్ రోల్ చేసింది. అంటే ఈ సిచ్యువేషన్షిప్ ఏవేవో ఉంటాయి కదా, చాలా షిప్స్, అలాంటి ఒక రోల్ ప్లే చేసింది. తను ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక ఇన్స్టెన్స్లో అనిపించింది, అంటే దీని బాయ్ ఫ్రెండ్ అంటది, ఫ్రెండ్స్ దగ్గర బాయ్ ఫ్రెండ్ అని చెప్పకు, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పు అంటది. మళ్ళీ ఇంకొకరితో తిరుగుతుంది. నిజంగా మరి జెన్జీ అలా తిరుగుతున్నారు అనుకుంటా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. అంటే చాలా షిప్స్ ఉన్నాయి కదా, సిచ్యువేషన్షిప్, బెంచింగ్, బ్రెడ్ క్రంబింగ్, సంథింగ్ చాలా టర్మ్స్ ఉన్నాయి, అవి నాకేం తెలియదు. బట్ ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అంటే అప్పటికే లవ్ చేస్తున్నా అంటది, అప్పటికే పెళ్ళి పిల్లలు వద్దు, ఇలానే ఉందాం అంటది. అప్పుడు సిద్ధుకి వచ్చిన ఫ్రస్ట్రేషన్ తన మీద బాగా పోర్ట్రే చేశారు. తను ఇప్పుడు మన ఇద్దరం ఏమవుతాం, అసలు ఏం నడుస్తుంది, ఈ రిలేషన్షిప్కి పేరేంటి, అలాంటి డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయిపోయి, అంటే నాకు ఫన్నీ అనిపించాయి. యాక్చువల్లీ అవి ఎమోషనల్ డైలాగ్స్, కానీ నాకు ఈ ప్రజెంట్ జనరేషన్కి సింక్ అయ్యేటట్టు అనిపించింది. దెన్ ప్లాట్ వచ్చేసి ఏంటంటే రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటారు, కానీ వాళ్ళకి ఈమెకి కొన్ని ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టారు, PCOS అండ్ ఫైబ్రాయిడ్స్ ఇష్యూ వల్ల. సో వాళ్ళు సరోగసీకి ప్లాన్ చేసినప్పుడు సరోగసీ డాక్టర్ ఏమో తన ఎక్స్ లవరు శ్రీనిధి శెట్టి. అట్లా మళ్ళీ తను వెళ్ళిపోయినా కూడా తన లైఫ్లోకి రీఎంటర్ అవుతుంది, సిద్ధు లైఫ్లోకి శ్రీనిధి. ఆ రీఎంటర్ అయినప్పుడు రాశికి చెప్పారు అది తిను తన ఎక్స్ అని. బట్ ఆమె సరోగసి ఆ బేబీని క్యారీ చేయడానికి, సిద్ధుది రాశి ఖన్నాది బేబీ క్యారీ చేయడానికి ఒప్పుకుంటుంది శ్రీనిధి శెట్టి. ఒప్పుకున్న కొన్ని డేస్కి రివీల్ చేస్తాడు సిద్ధు, అంటే తిను నా ఎక్స్ అన్నట్టు. అంటే ఆ ప్రెగ్నెన్సీ మొత్తం కన్ఫర్మ్ అయిపోయాక 3-4 మంత్స్ తర్వాత. బట్ ముందెందుకు చెప్పలేదని రాశి ఖన్నా హర్ట్ అయ్యి డివోర్స్ ఇస్తా అది ఇదని చిన్న గొడవలు అవుతూ అట్ లాస్ట్ ఎలా చూపించారంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అట్ లాస్ట్ ఈ సిద్ధు ఇద్దరు హీరోయిన్స్తో ఉంటాడా, తన ఎక్స్ లవర్తోని వైఫ్తోని ఉన్నట్టు చూపించాడా,
మరి లేనట్టు చూపించారో నాకు అర్థం కాలేదు. ఫైనల్ కన్క్లూజన్ మీకేమైనా అర్థమైందా? తను ఇద్దరితో ఉంటున్నాడా లేకపోతే ఓన్లీ రాశితో ఉంటాడా అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఆ క్లైమాక్స్. అది తప్ప నాకు బాగా అనిపించింది. అంటే ఎమోషన్స్ చాలా జెన్యూన్ అనిపించింది. రైటింగ్ కూడా, డైలాగ్స్ రైటింగ్ కూడా నిజంగా మన లైఫ్లో కూడా జరిగితే మనం ఇట్లానే ఫీల్ అవుతాం కదా అని చాలా బాగా అనిపించింది నాకు. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ దివాళీకి వచ్చిన మూవీస్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన మూవీ ఏదంటే కే ర్యాంప్. కామెడీ పరంగా, స్క్రిప్ట్ పరంగా. నెక్స్ట్ తెలుసు కదా, చాలా రియలిస్టిక్గా ఉంది. థర్డ్ డ్యూడ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ వేస్ట్. ఫోర్త్ ఇంకా మనం మిత్రమండలి కోసం మాట్లాడుకోక్కర్లేదు అనుకుంటా. అసలు ఆ మూవీ నాకు అసలు నచ్చలేదు.